నమస్కారం. నా పేరు డాక్టర్ పురు ధావన్. ఈరోజు ఈ వీడియోలో పక్షవాతం వచ్చిన రోగి ఒక చిన్న పరికరం సహాయంతో తన వేళ్లలో బలాన్ని ఎలా తెచ్చుకోగలడో మీకు చెప్తాను. ఒకరికి పక్షవాతం వచ్చినప్పుడు చాలా వరకు రికవరీ అవుతుంది. కాలు రికవరీ అవుతుంది. చెయ్యి కూడా చాలా వరకు రికవరీ అవుతుంది. భుజం కదలడం మొదలవుతుంది. మోచేయి పని చేస్తూ ఉంటుంది. కానీ వేళ్లలో ఎక్కడో ఒక చోట బలహీనత ఉండిపోతుంది. ముఖ్యంగా ఎడమ చేతిలో. ఇప్పుడు మనం మన వేళ్లలో బలం తెచ్చుకోవాలనుకుంటే దానికోసం మనం ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. మరి మనమేం చేయాలి? మనం దానిపై ఎక్కువ వ్యాయామం చేయాలి. ఎందుకు చేయాలి? దీన్ని కూడా అర్థం చేసుకుందాం. మీ మెదడులో క్లాట్ వచ్చినప్పుడు, నరం చిక్కినప్పుడు, బ్రెయిన్‌లోని ఆ భాగం ఏదైతే మీ చేతి కాళ్ళను ఇంతకు ముందు కంట్రోల్ చేసేదో, నడిపించేదో, ఏదైనా వస్తువును పట్టుకునే సామర్థ్యాన్ని ఇచ్చేదో, అక్కడ నష్టం జరిగింది. దానివల్ల మన శరీరంలో ఒకవైపు బలహీనత వచ్చింది. ఇప్పుడు ఈ బలహీనత నెమ్మదిగా పోయింది. ఎందుకు పోయింది? ఎందుకంటే బ్రెయిన్ తనలో కొన్ని మార్పులు తెచ్చుకుంది, మెరుగుపడింది. కానీ వేళలో మెరుగుదల తీసుకురావడం చాలా కష్టంగా మారుతుంది. ఎందుకంటే ఇది ఫైన్ మోటార్ స్కిల్స్ కిందకొస్తుంది. ఫైన్ మోటార్ స్కిల్స్ అంటే ఏమిటంటే, మనం చేసే సూక్ష్మమైన పనులు. ఉదాహరణకు బటన్ పెట్టుకోవడం, లేదా లేస్ కట్టుకోవడం. ఇవి ఫైన్ మోటార్ స్కిల్స్ కిందకొస్తాయి. ఇక్కడ బ్రెయిన్ చాలా ఎక్కువగా పనిచేయాల్సి ఉంటుంది. చాలా ఎక్కువ కంట్రోల్ అవసరం అవుతుంది. ఏ పనిలో అయితే మన మెదడు వాడకం ఎక్కువగా ఉంటుందో, దాని రికవరీ ఆలస్యం అవుతుంది. కాబట్టి మన వేళలో బలం తీసుకురావడానికి మనం మన బ్రెయిన్‌ని మరింత అభివృద్ధి చేయాలి. ఎక్కువ వ్యాయామం చేయాలి. వేళ్ళతో పని ఎలా చేయాలో దానికి అర్థమయ్యేలా చెప్పాలి. అయితే మొదలుపెడదాం. ఈ చిన్న గ్రిప్పర్‌ను మేము డెకాథ్లాన్ నుండి తెప్పించాము. ఇది రూ. 500 రూ. 500 కాబట్టి మీరు కూడా సైట్‌కెళ్ళి దాన్ని కొనుగోలు చేయవచ్చు. మీరు గమనించాల్సిందేమిటంటే, మన వేళ్ళలో మూయడానికి బలం లేనప్పుడు మనం దీన్ని ఉపయోగించాలి. అంటే నా చెయ్యి తెరిచి ఉంది. నేను మూయడానికి ప్రయత్నిస్తాను. కానీ అది అవ్వదు. అంటే పవర్ అనిపించదు. మీ ఒక చేతితో మరో చేతిని నొక్కడానికి ప్రయత్నిస్తే బలం సరిపోదు. మీరు గ్లాస్ పట్టుకుంటే గ్లాస్ చేతిలోంచి జారిపోతుంది. కాబట్టి మీకొక గ్రిప్ కావాలి. మీరు ఏదైనా వస్తువును పట్టుకుంటే అది మీ చేతిలోంచి పడిపోకూడదు. అలాంటి పరిస్థితిలో గ్రిప్పర్ సహాయపడుతుంది. ఇప్పుడు ఈ గ్రిప్పర్ ఉంది కదా! నేను మీకు కొంచెం దగ్గరగా చూపిస్తాను. దీని ప్రత్యేకత ఏమిటి? ఇందులో వేరియబుల్స్ ఉంటాయి. మీరు ఇందులో బరువును పైకి, కిందకి మార్చుకోవచ్చు. ఉదాహరణకు నేను దీన్ని ఇక్కడి నుండి చేస్తాను. ఇప్పుడు ఈ బరువు పెరిగింది. ఇప్పుడు ఇది టైట్ అయింది. సరేనా? దీన్ని మనం పైకి తీసుకెళ్తే ఇప్పుడు ఇది లూజ్ అయింది. ఇది ఇప్పుడు సులభంగా అవుతుంది. కాబట్టి ఈ గ్రిప్పర్ నుండి మనకి సహాయం లభిస్తుంది. సాధారణంగా ఏమవుతుందంటే ఏ గ్రిప్పర్ యొక్క స్ట్రెంత్ అయినా ఫిక్స్‌గా ఉంటుంది. అంటే ఇది లైట్, ఇది మీడియం, ఇది హార్డ్ అని. కానీ మనం ఒక ఫ్లెక్సిబుల్ గ్రిప్పర్ ఉపయోగించడం మొదలుపెట్టినప్పుడు, మన ఇంప్రూవ్‌మెంట్‌ని బట్టి మనం దీన్ని మార్చుకోగలుగుతాము. ఉదాహరణకు ఇప్పుడు నేను దీన్ని లైటెస్ట్‌గా సెట్ చేశాను. అవును, ఇది ఖచ్చితంగా లైటెస్ట్‌గా ఉంది. ఇప్పుడు నేను దీన్ని చేస్తాను. చాలా సులభంగా అవుతోంది. కాబట్టి మీరు జడ్జ్ చేయాలి. ఎల్లప్పుడూ తేలికైన దాంతో ప్రారంభించాలి. మీరు దీన్ని చేయగలనా అని ప్రయత్నించాలి. మీరు ఈ 2 ముక్కలను తాకగలుగుతుంటే, ఈ శబ్దం వస్తుంటే, అంటే మీరు దానికి అర్హులయ్యారు. ఇక్కడ మనం ఏం చేయాలి? దీని స్ట్రెంగ్త్‌ను, దీని బలాన్ని పెంచాలి. కాబట్టి మనం ఒక పాయింట్ కిందకి వెళ్తాము. సరేనా? మళ్ళీ ప్రయత్నిద్దాం. ఇప్పుడిది వెళ్తోంది, కానీ నేను ఎక్కువ బలం ఉపయోగించాల్సొస్తుంది. కాబట్టి మీరు ఈ విధంగా జడ్జ్ చేసుకుంటూ వెళ్ళాలి. నేనెక్కడి వరకు, ఎక్కడ వ్యాయామం చేయాలి అని. ఒకవేళ ఇది మీతో కాకపోతే, దీనికంటే ముందుదవుతుంటే మీరు అక్కడే ఆగిపోవాలి. ఎప్పటి వరకు ఆగిపోవాలి? ఇది టచ్ చేయడం మొదలుపెట్టే వరకు. మళ్ళీ టచ్ అవుతుంది. టచ్ చేసి దాని బలాన్ని పెంచుతాము. ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ ప్రయత్నిద్దాం. ఇందాక నాకు కూడా టచ్ చేయడం చాలా కష్టంగా అనిపించింది. ఇప్పుడు మీరే చూడొచ్చు. నా చెయ్యి మొత్తం వణుకుతోంది. కానీ ఇది టచ్ అవ్వడం లేదు. కానీ ఇప్పుడు మనం మళ్ళీ ప్రయత్నిద్దాం. కొంచెం కింద రండి. ఇది కొంచెం మిగిలుంది ఇక్కడ. కాబట్టి ఇది మీరు కూడా చేయాలి. మీరు మీ చేతికి బలం తెచ్చుకోవాలి. కనీసం 3 పాయింట్ల వరకు. 24, ఇది 8, 16, 24. 24 కిలోల వరకు మీరు దీన్ని టచ్ చేయడానికి ప్రయత్నించాలి. దీనికంటే పైకి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ బలం ఒక సాధారణ మనిషికి అవసరం ఉండదు. కానీ మీరు అథ్లెట్ అయితే, మీరు రాక్ క్లైంబింగ్ చేస్తుంటే మీకు గ్రిప్ కావాలి. అక్కడ చేతిలో బలం కావాలి. అప్పుడు మీరు దీని లెవెల్‌ని ఇంతకంటే ఎక్కువగా పెంచుకోవాల్సి రావచ్చు. కానీ అంతకంటే ఎక్కువ ఒక సాధారణ మనిషికి 24 కిలోల వరకు బరువు, 24 కిలోల బలం. ఇది వినగానే మీకొక లైన్ తప్పకుండా గుర్తొచ్చుంటుంది. అది సన్నీ డియోల్‌ది. ఈ 2.5 కిలోల చెయ్యి అని. కాబట్టి మీ చెయ్యి 2.5 కిలోలు కాదు. దానికంటే చాలా బరువుగా ఉంటుంది. మరియు అందులో 24 కిలోల వరకు బలముండాలి. అంటే మీ చేతిలో పట్టుకునే బలం 24 కిలోల వరకు ఉండాలి. కాబట్టి మనం మన చేతి మీద పని చేస్తూ ఉండాలి. నా వేళ్ళను మూసే బలం రావాలి మరియు నేను ఏదైనా వస్తువును పట్టుకుంటే అది జారిపోకూడదు. ఎందుకంటే అది జారితే అది పగిలిపోతుంది. మరియు మనం మన జీవితాన్ని ముందు కంటే మెరుగ్గా చేసుకోవాలి. మరియు మెరుగ్గా చేసుకోవడానికి ఒక పక్షవాతం రోగి తన ప్రతి విషయంపై పనిచేయాలి. తన పూర్తి శరీరంపై పనిచేయాలి. మరియు అన్నింటికంటే ఎక్కువగా తన మెదడుపై పనిచేయాలి. మీరు ఇది చేస్తున్నప్పుడు మీ చెయ్యి పనిచేస్తోందని మీకనిపిస్తుంది. కానీ నిజానికి బలమంతా ఇక్కడి నుండే వస్తుంది. మనకు అది అనిపించదు. కానీ నేను వేళ్ళను వంచమని చెప్పినప్పుడు
ఒత్తిడి పెట్టమని చెప్పినప్పుడు సిగ్నల్ ఎక్కడి నుండి వచ్చింది? మెదడు నుండే కదా! మెదడు కండరాలకు చెప్పింది. మీరు ఇంత బలంతో దీన్ని నొక్కాలని. కాబట్టి ఈ వ్యాయామం అంతా మీ మెదడుది. మీ చేతులు, కాళ్ళది కాదు. కండరాలు బలంగా ఉంటే, మెదడు సిగ్నల్ బలంగా ఉంటే అప్పుడే మీరు దీన్ని టచ్ చేయగలరు. లేకపోతే మీరు చేయలేరు. కాబట్టి ఈ వీడియోతో మీకు చాలా వరకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను. మనం చిన్న చిన్న పరికరాలతో మన నిర్దిష్ట సమస్యలను పరిష్కరించుకోవచ్చు. కాబట్టి మీ చేతి నుండి వస్తువులు జారిపోవడం అనే సమస్య ఇది. కాబట్టి మీరు దీన్ని ఉపయోగించండి. మీ చేతికి బలాన్ని తెచ్చుకోండి. మరియు దీంతో మీ అందరి నుండి సెలవు తీసుకుంటున్నాను. తర్వాతి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.